హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో 30 డేస్ కూడా లేదు మనకి చూసుకుంటే ఎగ్జామ్ కి సంబంధించి. సో ఈ లెస్ దాన్ 30 డేస్ లో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే కొత్త వాళ్ళు అసలు ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఈ 30 డేస్ లో ఏం చేస్తే మనకి బెటర్ స్కోర్ వస్తుంది, ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ప్రాక్టీస్ చేయని వాళ్ళ పరిస్థితి ఏంటి, అండ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ప్రాక్టీస్ కూడా బాగుంటే ఈ 30 డేస్ లో మనం స్కోర్ ఎలా పెంచుకోవచ్చు కంప్లీట్ గా మాట్లాడుకుందాం. సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ టాపిక్స్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు ఇస్తాను అనమాట. సో చివరి వరకు వీడియోని అయితే చూడండి. ఒక్కొక్క మార్కు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే లాస్ట్ ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చారు. సో ఈ 30 డేస్ అన్నది చాలా ఇంపార్టెంట్. కొంచెం నెగ్లెక్ట్ చేసినా మళ్ళీ తర్వాత మీరు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు. సో ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి, మీకు డెఫినెట్ గా వర్త్ అంతే ఉంటది అనమాట. సో లేచుకున్న వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు చేస్తాను, మీరు చూస్తున్నారా ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మనకి టెక్స్ట్ బుక్ సంబంధించి పాస్ ప్రో ఆఫర్ అయితే ఉందన్నమాట. నార్మల్ గా మనకి 699 ఉండే పాస్ ప్రో వచ్చేటప్పటికి 1 year వ్యాలిడిటీ, ఇది కేవలం 395 అయితే ఇప్పుడు మీకు 13th and 14th ఈ 2 రోజులు అయితే దొరుకుతుంది. సో ఎవరైతే ఈ ఎగ్జామ్ అనే కాదు ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నా అంటే రైల్వేస్ అనే కాదు వేరేవైనా కానీ మాక్ టెస్టులు రాయడం అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎవరైతే మాక్ టెస్టుల కోసం చూస్తున్నారో తక్కువ ప్రైస్ కి ఆఫ్ రేట్ కి దొరుకుతుంది కాబట్టి 1 year వ్యాలిడిటీతో తీసుకున్న వాళ్ళు ఈ టైంలో తీసుకుంటే డెఫినెట్ గా మీకు ఉపయోగపడుతుంది. అండ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో టెక్స్ట్ బుక్ పాస్ ప్రోకి సంబంధించిన లింక్ అయితే ఉంటుంది, అక్కడి నుంచి తీసుకోవచ్చు. బట్ ఈసీకేఎస్ కూపన్ కోడ్ అయితే వాడండి, లేకపోతే మీరు అంత తక్కువ ప్రైస్ కి అయితే మీకు రాదనమాట. సో కూపన్ కోడ్ ఈసీకేఎస్ వాడితే మీకు డెఫినెట్ గా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సంబంధించి డేట్స్ కూడా రీసెంట్ గానే మనకి ఇచ్చారు కదా. 2nd March నుంచి 20th March. ఓకే, ఈ మధ్యలో ఎప్పుడైనా ఎగ్జామ్ ఉండొచ్చు అనమాట. సో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి 12th కూడా దాటేసింది కాబట్టి 30 డేస్ కూడా లేదని అయితే ఈజీగా చెప్పొచ్చు. సో చాలా తక్కువ టైం ఉంది. ఈ తక్కువ టైంలో మనం ఎలా ప్రిపేర్ అయితే బెస్ట్ స్కోర్ వస్తుంది అన్న దాని గురించి చూద్దాం. మెయిన్ గా మీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే ప్రజెంట్ మీరు ఇప్పటిదాకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదా, స్టార్ట్ చేసి ప్రాక్టీస్ చేయలేదా ఏంటి అన్నది కింద అయితే కామెంట్ చేయండి. ఎక్కువ మంది ఏ పొజిషన్ లో ఉన్నారు అన్నది మనకి తెలుస్తుంది. ఓకే, దాన్ని బట్టి ఫర్దర్ గా వీడియోస్ అన్నవి తీసుకురావడానికి ఉంటది అనమాట. అండ్ ఈ వీడియో లాగే సబ్జెక్ట్ వైజ్ వీడియో కావాలి అనుకుంటే కూడా కింద కామెంట్ చేయండి, దాని మీద కూడా వీడియో అయితే చేస్తాను. సో మనకి బేసిక్ గా ఫస్ట్ అయితే మనకి ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే 90 minutes ఉంటుంది. ఓకేనా, 90 minutes లో 120 క్వశ్చన్స్ అంటే ఒక్క క్వశ్చన్ కి 1 minute కూడా లేదనమాట. సో లెస్ దాన్ 1 minute అయితే దొరుకుద్ది. అండ్ దానికి తోడు 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో ఇటువంటి సిచ్యువేషన్ లో మనకి టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎగ్జామ్ ప్రిపరేషన్ తో పాటు టైం మేనేజ్మెంట్ కూడా మెయింటైన్ చేయడం నేర్చుకోండి. అండ్ సిలబస్ గురించి చూసుకుంటే మనకి అర్థమెటిక్ 35 మార్క్స్ వస్తుంది, రీజనింగ్ 35 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్. సో 35 70 + 50 120 మార్క్స్ టోటల్ గా. ఓకే, సో సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ టాపిక్స్ వాటి గురించి మాట్లాడే ముందు ఎవరు ఏం చేస్తే బాగుంటది అన్న దాని గురించి ఫాస్ట్ గా మాట్లాడేసుకుందాం. ఫ్రెండ్స్, మనం స్టూడెంట్స్ ని 3 కేటగిరీస్ లో అయితే వేయొచ్చు అనమాట. ఫస్ట్ కేటగిరీ న్యూ స్టూడెంట్స్. ఓకే, సో న్యూ అంటే ఇప్పటిదాకా స్టార్ట్ చేయలేదు ప్రిపరేషన్. సో టెక్నికల్ రీజన్ వల్ల మళ్ళీ రికార్డ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఆల్రెడీ రికార్డ్ చేసిందే, అందుకే మీకు బోర్డు మీద అయితే కనిపిస్తుంది, బట్ వాయిస్ రికార్డ్ అవ్వలేదు. ఓకే, మళ్ళీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏం లేదు. న్యూ స్టూడెంట్స్ ఇప్పటిదాకా సిలబస్ కంప్లీట్ చేయని వాళ్ళు, సిలబస్ కంప్లీట్ చేయలేదంటే ఆబ్వియస్ గా ప్రాక్టీస్ కూడా చేస్తుంటారు. సో మీరేం చేస్తారంటే చాప్టర్ వైజ్ సిలబస్ అంటే చాప్టర్ వైజ్ ప్రిపరేషన్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ మీరు హై వెయిటేజ్ ఎక్కువ మార్క్స్ ఏవైతే వస్తాయో ఆ హై వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ని ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకు, యుద్ధానికి వెళ్తున్నప్పుడు మనం ఫుల్ గా అయితే ప్రిపేర్ అవుతాం, బట్ మనకి సడన్ గా యుద్ధం వచ్చేసింది, మనకి అసలు ప్రిపరేషన్ కి టైం లేదన్నప్పుడు ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న వాటిలో బెస్ట్ ఆయుధాలు తీసుకుని మనం అయితే యుద్ధానికి వెళ్తాం కదా. సేమ్ అదే విధంగా ఫస్ట్ మనకి ఈ ఎగ్జామ్ లో ఎక్కువగా వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ని ముందు మనం కనుక క్లియర్ చేసుకోగలిగితే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే కొన్ని టాపిక్స్ ఎలా ఉంటాయంటే మనకి వెయిటేజ్ తక్కువ ఉంటుంది, అంటే క్వశ్చన్స్ తక్కువ అడుగుతారు బట్ టాపిక్ చాలా పెద్దగా ఉంటాయి. సో వాటిని ఫస్ట్ మనం పెట్టుకుంటే ఉన్న 10 days కానీ 20 days కానీ 30 days కానీ సరిపోదు. మనకి ఫస్ట్ ఎక్కువ మార్క్స్ వచ్చేవి, తక్కువ సిలబస్ ఉన్నవి ఫస్ట్ మనం ప్రిపేర్ అయిపోతే ఎక్కువ స్కోర్ అయితే మనం తెచ్చుకోవచ్చు అన్నమాట విత్ ఇన్ ఏ లెస్ టైం. ఓకే, సో చాప్టర్ వైజ్ హై వెయిటేజ్ ఉన్నవి ఫస్ట్ ప్రిఫర్ చేయండి. సిలబస్ కంప్లీట్ చేయని వాళ్ళు, ఇప్పటిదాకా స్టార్ట్ చేయని వాళ్ళు, లేదు ఆల్రెడీ సిలబస్ అయిపోయింది జస్ట్ ప్రాక్టీస్ అయితే అవ్వలేదు
అనుకున్నప్పుడు అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆల్రెడీ సిలబస్ అయిపోయింది కాబట్టి మీరు సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ కానీ పీవైక్యూస్ ముఖ్యంగా ఈ రెండు కాంబినేషన్ లో ప్రిపేర్ అవ్వండి, మార్క్స్ పీవైక్యూస్. ఓకేనా? సో దట్ మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ అన్నది అయిపోయింది కాబట్టి ఎట్ ఏ టైం పీవైక్యూస్ మార్క్స్ చేస్తున్నప్పుడు మీకు రివిజన్ అవుతుంది. అండ్ చాప్టర్ వైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఆ చాప్టరే ప్రిపేర్ అవుతూ ఉంటాం కాబట్టి ప్రాబ్లం ఏముండదు. సబ్జెక్ట్ వైజ్ చేసేటప్పుడు ఒక్కొక్క చాప్టర్ వస్తుంటది కదా, సో ఎట్ ఏ టైం అన్ని చాప్టర్స్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేయటం వస్తుంది అనమాట. సో మీకు ఆ బెనిఫిట్ అయితే వస్తుంది. చాప్టర్ వైజే ప్రిపేర్ అవటంలో పాయింట్ ఉండదు, ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు. ఓకేనా? సో మీరు ఆ పని చేయొచ్చు, సో దట్ ఓవరాల్ కవర్ అన్నది అవుతుంది. అదే మీకు సిలబస్ అయిపోయింది, తర్వాత ప్రాక్టీస్ కూడా రెగ్యులర్ గా చేస్తున్నారు, బట్ మీరు అనుకున్న స్కోర్ మార్క్స్ లో రావట్లేదు అనుకుంటే మీరు పీవైక్యూస్ అనాలిసిస్ దగ్గర కొంతవరకు ఎక్కడో మిస్టేక్ చేసి ఉండొచ్చు. సో పీవైక్యూస్ ఒకసారి పేపర్స్ తీసుకుని సాల్వ్ చేయండి, పాత పేపర్స్ ని. ఓకేనా? సో అవి చాలా ఇంపార్టెంట్. అక్కడ మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అన్నది తెలుసుకుని ఆ టాపిక్స్ ని మళ్ళీ మనకి కరెక్ట్ చేసుకోండి. అండ్ తర్వాత అవి కంప్లీట్ చేసుకుని తర్వాత మీరు మార్క్స్ అయితే రాసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయి. ఓకేనా? సో అది మనకి ముగ్గురు సిచ్యువేషన్ కి ఉన్న బెస్ట్ స్ట్రాటజీ. ఓకే, సో ఇప్పుడు మనం సబ్జెక్ట్ వైజ్ హై వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ఫస్ట్ ఏవైతే కవర్ చేయాలో అవి డిస్కస్ చేసుకుందాం. అర్థమెటిక్, రీజనింగ్, అలాగే కరెంట్ అఫైర్స్ మూడింటి గురించి. సో ఇది ఏదో నేను ర్యాండమ్ గా ఏదో చెప్పట్లేదు అనమాట. ఆల్రెడీ 2018-19 అంటే 18 లో జరిగింది, 18 నోటిఫికేషన్ 19 లో జరిగింది కదా అది. అండ్ తర్వాత 2024 రీసెంట్ ఎస్ఏ పేపర్ వచ్చింది కదా, అవన్నీ అనలైజ్ చేసి ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తున్నాను అనమాట. సో డెఫినెట్ గా వాటిని మైండ్ లో పెట్టుకుని ప్రిపరేషన్ చేస్తే మీకు అట్లీస్ట్ ఒక 10 మార్క్స్ ఆర్ 5 మార్క్స్ బెనిఫిట్ వస్తుంది అనమాట. ఓకే, వచ్చేదాని మీద. సో ఒక్కొక్క పాయింట్ లో కూడా మార్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 5 to 10 మార్క్స్ అంటే చాలా మీకు రేస్ లో మీరు చాలా ముందుకు వెళ్తారు. సో దాన్ని అయితే కీప్ ఇన్ మైండ్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ కరెంట్ అఫైర్స్ గురించి, జనరల్ అవేర్నెస్ గురించి చూద్దాం, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని. సో జనరల్ అవేర్నెస్ చూసుకుంటే మనకి 50 మార్క్స్ అయితే ఉంది. సో దానికి సంబంధించి స్పెసిఫిక్ గా మళ్ళీ మీకు సెపరేట్ వీడియో కావాలంటే కూడా కింద అడగండి, బట్ అంత టైం కూడా లేదనమాట సెపరేట్ వీడియోస్ చేసే అంత కూడా. సో మాక్సిమం ప్రిపరేషన్ లోనే ఉండండి. ఓకేనా? సో ఒకవేళ కావాలంటే మాత్రం కింద కామెంట్ చేస్తే నేను వాటి మీద కూడా వీడియోస్ అయితే చేస్తాను, అంటే సబ్జెక్ట్ వైజ్ డీప్ గా ఏదైనా వీడియో కావాలి అంటే. అండ్ మనకి జనరల్ అవేర్నెస్ లో మెయిన్ గా మెజారిటీ ఏమేమి ఉంటాయి మీకు, కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ సైన్స్, ఈ రెండు కలిపి మీకు 30 to 40% మార్క్స్ ని తీసుకొస్తాయి అనమాట. ఓకే, సో అంటే అరౌండ్ 20%, ఐ మీన్ 50 మార్క్స్ కి 20 మార్క్స్ అంతకంటే ఎక్కువ కూడా మీకు జనరల్ అవేర్నెస్ లో ఈ రెండు టాపిక్స్ నుంచి వస్తాయి. సో ఆ రెండు చాలా ఇంపార్టెంట్. ఓకే, మనకి కరెంట్ అఫైర్స్ నుంచి ఈసారి ఎక్స్పెక్టెడ్ ఎన్ని క్వశ్చన్స్ అయితే రావచ్చు అంటే 6 to 7 క్వశ్చన్స్ అయితే కరెంట్ అఫైర్స్ నుంచి రావచ్చు. అదే విధంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి మనకి జిఎస్ లో ఏముంటది, ఫిజిక్స్, తర్వాత కెమిస్ట్రీ, తర్వాత బయాలజీ. ఓకేనా? ఈ మూడింటిని కలిపి మనం జిఎస్ అనుకుంటే వీటిల్లో ఫిజిక్స్ కి వచ్చేటప్పటికి ఓవరాల్ గా మీకు ఒక 5 or 6 క్వశ్చన్స్ అయితే రావచ్చు. కెమిస్ట్రీ నుంచి మీకు అవి కూడా ఒక 4 to 5 క్వశ్చన్స్ అయితే రావచ్చు. బయాలజీ నుంచి 8 to 10 క్వశ్చన్స్ అయితే రావచ్చు. ఎగ్జాక్ట్ గా ఇన్నే వస్తాయని కాదు, 1-2 మార్క్స్ అటు ఇటు కూడా అవ్వచ్చు. బట్ ఓవరాల్ గా ఇప్పటిదాకా వస్తున్న ప్యాటర్న్ చూసి ఇదైతే డిజైన్ చేసాం. సో ఇవి ఇన్ని మార్క్స్. సో అరౌండ్ మీకు చూసుకుంటే ఎంత లేదన్నా 20+ అయితే ఖచ్చితంగా ఈ రెండిట్ల నుంచి 50 మార్క్స్ కి తెచ్చుకునే ఛాన్స్ ఉంది. అండ్ కరెంట్ అఫైర్స్ మినిమం 6 months, లాస్ట్ 6 months అయితే చదవాలి. ఓకేనా? సో 6 months దాటి మీకు టైం ఉంటే మాత్రం అట్లీస్ట్ 1 year అయితే డెఫినెట్ గా చదవండి. సో దట్ 2024 అండ్ తర్వాత ఎగ్జామ్ జరుగుతుంది కదా, అంటే January, February 2025 ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఒకవేళ టైం ఉంటే అది, లేదంటే మినిమం అట్లీస్ట్ 6 months అయితే చదవండి. ఆ చదివిన దానిలో కూడా స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? దాని తర్వాత అవార్డ్స్. ఓకే, సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటది. అండ్ తర్వాత బేసిక్ గా మీకు కానిస్టేబుల్ అంటే కొంచెం బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు మరీ డెప్త్ గా ఒక యూపీఎస్సీ రేంజ్ లో న్యూస్ పేపర్ అట్లాంటి ఏం చేయొద్దు. మ్యాగజైన్స్ తీసుకోండి, మంత్లీ మ్యాగజైన్స్, అవి కవర్ చేసుకోండి. డిఫెన్స్, స్పేస్, వీటికి రిలేటెడ్. ఓకేనా? సో మేజర్ గా ఇవి కానీ, తర్వాత ఇంటర్నేషనల్ ఇవి ఉంటాయి, అంటే యుఎన్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ కానీ, సమిట్స్ ఇవన్నీ జరుగుతుంటాయి కదా, వాటికి రిలేటెడ్ మీకు అర్థమైపోద్ది కొంత పీవైక్యూస్ కనుక చూస్తే. వాటిని మేజర్ గా అయితే వాటి నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఏ సీఎం
ఏ రాష్ట్రానికి ఏ సీఎం గవర్నర్ ఎవరు అన్నది కూడా చూసుకోండి, వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ టైం కూడా వచ్చినాయి కాబట్టి దాని మీద కూడా చూసుకోండి. కరెంట్ అఫైర్స్ కి సంబంధించి అది ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టాటిక్ జీకే. ఓకేనా, స్టాటిక్ జీకే అంటే మీకు ఫోక్ డాన్సెస్ ఇవి అడుగుతుంటారు కదా. బేసిక్ గా ఆర్ట్ అండ్ కల్చర్ అని మీకు సిలబస్ లో ఇచ్చారు, కానీ అందులో మెజారిటీగా మీకు స్టాటిక్ జీకే, ఫోక్ డాన్సెస్, క్లాసిక్ డాన్సెస్ వాటి మీద బిట్స్ కూడా ఇందులో ఎక్కువగా అడుగుతుంటారు. అంటే సపోజ్ లైక్ ఏదైనా ఫెస్టివల్ ఉంది, స్పెసిఫిక్ గా నార్త్ ఈస్ట్ లో ఒక స్టేట్ నాగాలాండ్ లో ఏదైనా ఫెస్టివల్ జరుగుతుంది అనుకోండి, దానికి ఏంటి ఏ దేవుడి కోసం చేస్తారు, లేకపోతే అక్కడ ఏదైనా స్పెషల్ డాన్స్ ఉంటే దాని గురించి కానీ అట్లాంటివి వస్తుంటాయి. బేసిక్గా అది ఆర్ట్ అండ్ కల్చర్ లోదే, బట్ స్టాటిక్ జీకేలో పార్ట్ కూడా. సో ఆ రకంగా అయితే ఉంటది. మీకు అరౌండ్ ఇక్కడ మీకు 6 to 7 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మీకు తర్వాత ఈజీ వచ్చేటప్పటికి పాలిటీ ఈజీ అంటే మెయిన్ గా మీరు పాలిటీలో కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్, దానిలో కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో కూడా మెయిన్ గా ఆర్టికల్స్, తర్వాత అమెండ్మెంట్స్. ఓకేనా, అట్లీస్ట్ ఇంపార్టెంట్ వన్నా చూసుకోండి. ఓకేనా, అమెండ్మెంట్స్ ఈ రెండు చాలా ఎక్కువ ఇంపార్టెంట్, వాటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఇది కూడా మీకు 6 to 7 క్వశ్చన్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా, తర్వాత మీకు హిస్టరీ వచ్చేటప్పటికి 5 to 6 క్వశ్చన్స్, అంటే ఈ రెండిట్లో ఒకటి పెంచితే ఒకటి తగ్గిస్తారు అనమాట అట్లా. అండ్ హిస్టరీలో కూడా మేజర్ గా మీకు వచ్చేది ఏముంటది, మోడర్న్. ఓకేనా, అంటే ఇండిపెండెన్స్ రిలేటెడ్, గాంధీ మూవ్మెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా, దాని మీద ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సెకండ్ మీకు ఏన్షియంట్ లో కొన్ని మాత్రం ఇంపార్టెంట్, అవి మనకి స్పెసిఫిక్ గా చెప్పడానికి టైం సరిపోదు. ఓకే, సో మెయిన్ గా మాత్రం మోడర్న్ అయితే ఖచ్చితంగా చూసుకోండి. అలాగే మిడివియల్ లో మీకు ఈ మొఘల్స్ కి రిలేటెడ్ ఇంపార్టెంట్ ఉంటుంది. ఓకే, తర్వాత మీకు జియోగ్రఫీకి వచ్చేటప్పటికి ఒక 3 to 4 క్వశ్చన్స్, అలాగే మీకు ఎకనామిక్స్ కూడా 2 to 4 క్వశ్చన్స్ అయితే వస్తాయి అన్నమాట. అండ్ మిస్లీనియస్ ఒక 2 క్వశ్చన్స్ దాకా రావచ్చు, 2 to 4 మాక్సిమం 2 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఇటువంటివి అనమాట. ఓకే, వాటి మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. సో మెజారిటీ క్వశ్చన్స్ ఆర్డర్ వైజ్ ఇచ్చా కదా. సో ఇందులో మీకు కొంచెం ఈజీగా చేసుకోగలిగేది కరెంట్ అఫైర్స్ ఎట్లాగో చేయాలి, అండ్ పాలిటీలో మెయిన్ గా ఈ 2 అమెండ్మెంట్స్, తర్వాత ఆర్టికల్స్ చూసుకోండి. హిస్టరీలో కూడా మోడర్న్ హిస్టరీ కొంతవరకు ఫాస్ట్ గా కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే జిఎస్ పార్ట్ చాలా ఇంపార్టెంట్, ఎక్కువ మార్క్స్ అయితే వస్తాయి. సో ఇవి ఇంపార్టెంట్. అలాగే స్టాటిక్ లో మీకు కొన్ని ఇంపార్టెంట్ డ్యామ్స్ ఏంటి, ఇంపార్టెంట్వి అవన్నీ చూసుకోండి. కొంతవరకు ఫాస్ట్ గా మార్క్స్ అయితే తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఇకపోతే అర్థమెటిక్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి ఆల్జీబ్రా, ఓకే, 4 to 5 క్వశ్చన్స్ దాకా రావచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ ఇది వచ్చేటప్పటికి ఇది కూడా 4 to 5 క్వశ్చన్స్. అలాగే రేషియో అండ్ ప్రపోర్షన్స్, ఓకేనా, ఇది కూడా 2 to 3 క్వశ్చన్స్ దాకా వస్తాయి. కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, ఓకే, ఇది కూడా 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ కి 4 to 5 మాక్సిమం 5 క్వశ్చన్స్ దాకా వస్తాయి. సో మేజర్ గా అయితే ఇవన్నమాట. అండ్ సింప్లిఫికేషన్స్ ఆబ్వియస్ గా, సో సింప్లిఫికేషన్స్ అంటే నెంబర్ సిస్టమ్స్ ఉంది కదా, నెంబర్ సిస్టమ్ కూడా ఎల్సిఎం, హెచ్సిఎఫ్ కానీ ఇవన్నీ కూడా ఇంక్లూడెడ్, డెసిమల్స్ వీటి రిలేటెడ్ గా కూడా ఎక్కువగా వస్తాయి అనమాట. మెజారిటీగా ఇవి వస్తాయి. అలాగే మీకు ఇంకా టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, వాటి నుంచి కూడా 1 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇన్ జనరల్ గా అయితే ఇది ప్యాటర్న్, సో ఎక్కువగా వచ్చే క్వశ్చన్స్. సో ఫస్ట్ మినిమం ఇవి అయితే కవర్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే, అండ్ మిగతా వాళ్ళు వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రిపేర్ అవ్వండి. ఓకే, అండ్ రీజనింగ్ గురించి మాట్లాడాలంటే కూడా రీజనింగ్ లో మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ వెన్ డయాగ్రామ్ మీద కానీ, కోడింగ్ డీకోడింగ్ కానీ, సో కోడింగ్ డీకోడింగ్ ఒక 2 3 ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. ఓకే, 2 to 3 ప్లస్ కూడా రావచ్చు కోడింగ్ అండ్ డీకోడింగ్ వచ్చేటప్పటికి. ఓకే, వెన్ డయాగ్రామ్ కూడా ఒక 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి ఈ మధ్య. సో పజిల్స్ మీద కూడా 2 క్వశ్చన్స్ ప్లస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎనాలజీ మీద, క్లాసిఫికేషన్స్ మీద మీకు 5 క్వశ్చన్స్, ఎనాలజీ అండ్ క్లాసిఫికేషన్స్ మీద కలిపి ఖచ్చితంగా 5 క్వశ్చన్స్ ప్లస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా మిగతా టాపిక్స్ ఎలాగో ఉంటాయి. దాంతో పాటు నాన్ వెర్బల్ రీజనింగ్ అంటే ఫొటోస్, అంటే బొమ్మలు చూపించి ఫిగర్ మీద ఉంటాయి చూసారా, ఆ బేస్డ్ క్వశ్చన్స్ కూడా 2 ప్లస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2 to 3 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో మెయిన్ గా వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మిగతా కూడా కంప్లీట్ చేసుకోవాలి, కేవలం ఇవి మాత్రమే చేసుకోమని కాదు, ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసుకోమని. ఓకేనా, నేను చెప్పేది అది, ఇవి చాలా ఇంపార్టెంట్ అది. సో అది ఫ్రెండ్స్ మనకి బేసిక్ గా కానిస్టేబుల్ సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీ 10 to 20 డేస్ ఏదైతే ఉందో బెస్ట్ ఎఫిషియెంట్ గా యూటిలైజ్ చేసుకోవడానికి, అండ్ పర్టికులర్ గా ఏ బాస్కెట్ అంటే ఏ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ కి ఎలా చదవాలి అన్నది డీటెయిల్ గా చెప్పాను. అండ్ రైల్వేకి సంబంధించి సీరియస్ గా ప్రిపేర్ అవుతుంటే అది ఏ ఎగ్జామ్ అయినా మీరు గ్రూప్ డి నుంచి
ఎన్టీపీసీ వరకు ఓకే ఏఎల్పి అయినా టెక్నీషియన్ అయినా ఏదైనా మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ అయితే మన యాప్ లో దొరుకుతాయి మీకు ది బెస్ట్ క్వాలిటీ ఫిజిక్స్ కావచ్చు కెమిస్ట్రీ బయాలజీ మ్యాథ్స్ రీజనింగ్ ఎవ్రీథింగ్ అనమాట ఫిట్టర్ రిలేటెడ్ ట్రేడ్ కోర్స్ అయినా గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ కోర్స్ అయినా 899 దొరుకుద్ది మిగతా ఇండివిజువల్ కోర్సెస్ 299 దొరుకుద్ది నా తరపు నుంచి SARAN కూపన్ కోడ్ వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ ప్రతి కోర్సు మీద 10% డిస్కౌంట్ వస్తుంది ఆల్రెడీ చాలా తక్కువ ప్రైస్ 200-300 అంటే మీరు ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ బెస్ట్ బుక్ కొనుక్కోవాలంటే కూడా 400-500 అయితే ఉంటుంది వితౌట్ ఎక్స్ప్లెనేషన్ అనమాట దాన్ని మళ్ళీ మనం దానికంటే బెటర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ క్లాసెస్ అయితే చేసాం ఇందులో చెప్పిన నేను కావచ్చు లేకపోతే మన టీం కావచ్చు రైల్వేలో మల్టిపుల్ ఎగ్జామ్స్ క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారన్నమాట మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సో ఎన్టీపీసీ లెవెల్ రేంజ్ క్వాలిటీ క్లాసెస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట సో చూడండి మీకే అర్థమవుద్ది అండ్ ఇండివిజువల్ గా మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కావాలన్నా దొరుకుతుంది 699 లేకపోతే జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కలిపి కావాలన్నా 599 దొరుకుతుంది టెక్నీషియన్ ఫుల్ కోర్స్ గ్రేడ్ 3 రిలేటెడ్ 999 దొరుకుతుంది ఏఎల్పి ఫుల్ కోర్స్ 1199 దొరుకుతుంది దాని మీద మీకు ప్రైస్ మళ్ళీ మీకు కూపన్ పడితే ఇంకా తక్కువకి వస్తుంది సో సీరియస్ గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ కూడా మీకు క్యాలెండర్ ఉంటుంది అంటున్నారు సో రైల్వేకి సంబంధించి ది బెస్ట్ అంటే కాంపిటీషన్ ఎంత వేగా ఉంటుందో మీకు తెలుసు ఆల్రెడీ నేనైతే 2-3 రైల్వే జాబ్స్ ని క్లియర్ చేశాను కాబట్టి నా గైడెన్స్ లో అండ్ మన టీమ్ గైడెన్స్ లో డెఫినెట్ గా మీకు హెల్ప్ఫుల్ కంటెంట్ అన్నది మన యాప్ అయితే దొరుకుతుంది తీసుకోవాలి క్లాసెస్ అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది నుంచి క్లాసెస్ అయితే తీసుకోవచ్చు అండ్ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ జెన్యున్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మీరు ఫాస్ట్ గా తెలుసుకోవాలి అనుకుంటే రైల్వే కానీ ఏదైనా వేరే కానీ మీకు జెన్యున్ అప్డేట్స్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఉంటాయి కింద డిస్క్రిప్షన్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంది సో దానిలో జాయిన్ అయితే ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను అథెంటిక్ అంటే ఏది ఫేక్ కాకుండా ఒరిజినల్ ఉంటాయి కదా అవి మాత్రం అప్లోడ్ చేస్తాను సో మీరు అక్కడ ప్రాబ్లం లేకుండా ఓకే ఏమొచ్చింది ఏం జరుగుతుంది అన్నది అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా రైల్వేస్ కి రిలేటెడ్ అలాగే పర్సనల్ గా నన్ను ఫాలో అవ్వాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి శరణ్ తేజస్ అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది అక్కడి నుంచి కూడా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు అండ్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సంబంధించి ఎగ్జామ్ రాయబోతున్న వాళ్ళు ఎగ్జామ్ లో ఏమేమి రూల్స్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి డీటెయిల్డ్ గా ఆ టైంలో టైం వేస్ట్ అవ్వకుండా ఏంటి ఎగ్జామ్ లో ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఏంటి అని కంప్లీట్ గా డీటెయిల్ వీడియో అయితే చేశాను ఇన్స్ట్రక్షన్ బేస్డ్ ఆ వీడియో ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను చూడని వాళ్ళు తప్పకుండా చూడండి ఎందుకంటే అక్కడ చేస్తే మిస్టేక్స్ మీకు చాలా అయితే రిగ్రెట్ అయితే తర్వాత ఫీల్ అవుతారు సో చూడని వాళ్ళు ఆ వీడియో చూడండి అండ్ దాంతో పాటు మనం ఏఎల్పికి సంబంధించి రీసెంట్ గా జరిగిన షిఫ్ట్ అన్నిటిలోని మ్యాథ్స్ కంటెంట్ ని మొత్తం ప్లేలిస్ట్ అయితే చేసాం షిఫ్ట్ వైజ్ సో మీకు ఉపయోగపడవచ్చు ఆ ప్యాటర్న్ లోనే ఎగ్జామ్ లో క్వశ్చన్స్ రావచ్చు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్ అది కూడా నేను ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను ఈ 2 వీడియోస్ చూడని వాళ్ళు 2 కూడా చూడండి సో లైక్ అయితే చేయండి ఎక్కువ లైక్స్ అండ్ ఎక్కువ వ్యూస్ ఉంటే నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది ఇటువంటి వీడియోస్ ఇంకా ఎక్కువగా తీసుకురావడానికి అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి సో దట్ నేను ఏదైనా ఇంపార్టెంట్ వీడియో పెట్టిన వెంటనే మీకు వెంటనే తెలుస్తుంది వెంటనే చూడొచ్చు లేకపోతే మిస్ అయిపోతారు అండ్ ఫైనల్ గా మీకు ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి దాని మీద వీడియో నేను చేస్తాను సో ఫైనల్ గా ఈ వీడియోకి అయితే ఇంతకేసి ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్